2025 జనవరి నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు రెండవ రాశి వృషభ రాశి. తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. ఆ శుక్రుడు 10ంట చాలా మంచి చేసేవాడుగా ఉన్నాడు. ఈ రాశి బాగా లాభదాయకంగా ఉంది అని చెప్పాలి. మరి రాహువు ఏకాదశంలో ఉన్నాడు. ఈ రాహు ఏకాదశంలో ఉంటే మీకు వచ్చే ప్రయోజనం ఏమిటో ఆలోచించాలి. ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చి ఉన్నా, మీ ఆస్తులు ఏదైనా కబ్జాలో ఉన్నా, కాదండి ఏదైనా మీకు లిటిగేషన్ నుండి కోర్టు దావాలున్నా, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా మంచి జరిగి, మీకు మేలు జరిగి, మీకు లాభం చేకూర్చేవాడు ఇప్పుడు రాహువే ఉన్నాడు. మరి వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం కావడానికి కానీ, మరి బిల్డర్స్కి కానీ, ఇంటికి సంబంధించినటువంటి సిమెంటు, ఇసుక, ఇనుము, శానిటరీ ఇట్లాంటి వ్యాపారం చేసేవాళ్ళకి కానీ, తాపే మేస్త్రీలకు కానీ, స్థలాల బ్రోకర్స్కి కానీ ఈ నెలలో, ఈ జనవరి నెలలో చాలా మంచి లాభదాయకంగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఉన్నది. తర్వాత మరి కుజుడు కూడా చాలా బాగున్నాడు. ఈ కుజుడు బాగుండటం వల్ల మీరు ఎప్పుడు కూడా స్థలాలు కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా మీకు ఉపయోగపడేటువంటి టైము. ఏమిటయా అంటే ఎన్నాళ్ళ నుంచో డబ్బు దాచుకొని ఇల్లు కొందామని తిరిగి ఇల్లు సరైనది దొరక్క చాలా ఇబ్బంది పడి దానికోసం అట్టపెట్టిన డబ్బులు ఖర్చు అయిపోయి ఉంటాయి. కానీ ఈ టైంలో మాత్రం మీ దగ్గర ఉన్న డబ్బులు కాక అప్పు చేసుకున్నా కూడా మీరు ఇల్లు కొనుక్కోగలుగుతారు, ఇల్లు స్థలమో కొనుక్కోగలుగుతారు. అదే కాదండి, మీరు కొన్న తర్వాత వెంటనే విపరీతమైన రేటు పెరుగుతుంది. అమ్ముకున్నవాడు అయ్యో ఇన్నాళ్ళ నుంచి అట్ట పెట్టుకుని ఇప్పుడు అమ్ముకున్నానే ఇట్లా ఏమిటని బాధపడతారు. కానీ మీకు లాభించేటువంటి టైము ఇల్లు కొనుక్కుంటానికి కానీ, ఇల్లు కట్టుకుంటానికి కానీ, వివాహానికి కానీ, ఇంతకుముందు ఎప్పటి నుంచో రాని డబ్బులు రావటానికి కానీ అన్ని విధాలు కూడా చాలా బాగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? బాగుండని గ్రహాలకి తగినటువంటి దోషం పోవటానికి, తర్వాత మీ జన్మ లగ్నరీత్యా కూడా మీ జాతకం చూపించుకొని మీ జాతకం ద్వారా ప్రవర్తిస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది చాలా వివరంగా చెప్పాలి. ఏమిటంటే ఒక్కొక్కరికి ఓనమాలు రావు, వేలు ముద్ర తప్పితే వేయలేడు. వాడి దగ్గర కావాల్సినంత డబ్బు ఉంటుంది. అంటే వాడు సత్యధర్మాలు కట్టుబడి ఉంటాడు. తీసుకునే డబ్బులు కరెక్ట్గా ఉంటాయి. ఎవరికైనా ఇచ్చినా వాడు అంటే భయపడతారు. ఆ రాహు ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? ఓ రాక్షసుల్లాగా దుర్మార్గుల్లాగా కనపడతాడు, భయంకరంగా ఉంటాడు. కానీ వాడు హృదయం మాత్రం చాలా బాగుంటుంది. అట్లాంటి వాడు దగ్గర డబ్బులు ఉంటాయి. వాడు ఎప్పుడు చూస్తూ ఉంటారు, అది వాడు రాహు అట్లా ఉన్నారా అంటారు. రాహు బాగుండేటట్లయితే ఓనమాలు రాకపోయినా వాడి దగ్గర కోట్లు తిరుగుతాయి. అట్లాగే ఈ రాహు ఇప్పుడు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి మీకు చాలా మంచి సమయం. ఎప్పుడు జీవితంలో లేనటువంటి మంచి టైము ఇప్పుడు వచ్చింది. ఈ రాహు బాగుంటాం, శుక్రుడు బాగుంటాం, వివాహాది శుభకార్యాలకి, ఇల్లు కొనుక్కుంటానికి, ఇల్లు కట్టుకుంటానికి అన్నిటికీ కూడా చాలా బాగుంది. కానీ బాగుండని గ్రహాలను మనం చూసుకోవాలి. గురువు బాగాలేడు, తర్వాత రవి బాగాలేడు, కేతు బాగాలేడు. ఈ 3 గ్రహాలు, శని ఒకడు బాగాలేడు. ఈ 4 గ్రహాలు బాగాలేవు. 4 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగాలేవు. అయితే బాగున్న గ్రహాలు మేషరాశికేమో శని బాగా ఉపయోగంగా ఉన్నాడు. వృషభ రాశికి వచ్చేప్పటికల్లా రాహు బాగా ఉన్నాడు. 2 కూడా పాపగ్రహాలు. పాపగ్రహాలు మంచి టైంలో ఎంత మేలు చేయాలో అంత మేలు చేస్తాయి. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ముందు బాగుండని గ్రహాలకి పూజలు చేసుకోవాలి. చెబుతున్నా కదా, శని, రవి, కేతువు, గురువు ఈ 4 గ్రహాలకి పూర్తి దోషాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మీ రాశి లెక్క 25 వంతులే జరుగుతుంది. మరి పుట్టిన టైమును బట్టి 75 వంతులు జరుగుతుంది. ఇది గోచారం. ఇప్పుడు నేను చెబుతుంది గోచారం. మరి గ్రహచారం అంటే ఎట్లా ఉంటుంది? పుట్టిన టైమును బట్టి గ్రహచారం వస్తుంది. గోచార రీత్యా 25 వంతులు, గ్రహచార రీత్యా 75 వంతులు జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అందులో 2024 నుండి 2026 వరకు కూడా పూర్తిగా గ్రహాలు సక్రమంగా లేవు. గ్రహాల వల్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వాతావరణం సరిగ్గా లేదు. అధిక వర్షాలు, మరి అధిక ఎండలు,
మరి పొల్యూషన్ ఎక్కువ, వాటర్ పొల్యూషను, గాలి పొల్యూషను, దీనివల్ల రకరకాలైన వ్యాధులు రావడానికి బాగా అవకాశం ఉంది. మరి ఈ వ్యాధుల వల్ల అంతా జాతకం అంతా బాగుందండి, ఇవాళ చికున్ గున్యా జ్వరం వచ్చిందంటాడు. చికున్ గున్యా జ్వరం వస్తే ఆ జ్వరం తగ్గడంతో పోవట్లే, కనీసం 3 నెలలో 4 నెలలో కాళ్ళు చేతులు పట్టుకుపోయి నడవలేక తిరగలేక ఏ పని చేయలేక 5-6 నెలలు ఇబ్బంది పడతాడు. ఇటువంటిది ఎందుకు వస్తుంది? నీ గ్రహస్థితి బాగుండకపోతే వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఎవరైనా సరే ప్రతి నెల కూడా మీ జాతక రీత్యా ఎట్లా ఉంది చూసుకొని ప్రవర్తించాలి. ఏమి లేదు, జలుబు దగ్గు జ్వరం, దీంతోటే రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఈ వ్యాధుల వల్ల సమస్యలు రాకుండా ఉండాలి. మన పనులు మనకు సరిగ్గా జరగాలి. ఎట్లా జరుగుతాయి? మనం జాగ్రత్తగా ఉంటేనే జరుగుతాయి. ఏమీ లేదు, వెళుతూ ఉంటాము, బొట్టన వేలుకు ఒక దెబ్బ తగులుతుంది, మరి గోరు లేస్తుంది, కాలంతా వాస్తుంది, నడవలేవు, ఏ పని చేస్తా? ఇట్లా చిన్న అడ్డంకే పెద్ద ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ప్రతివాడు కూడా, ప్రతి రాశి వాడు కూడా ఇప్పుడు ఏం చేయాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని దాని ప్రకారం మీరు నడిస్తే, ఇప్పుడు ఏమిటంటే సంపాదించడం కాదు ముఖ్యంగా కావాల్సింది, ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలి, జాగ్రత్తగా బతకాలి. ఇప్పుడు కొంతకాలం మనం సంపాదించుకొని పావలో బేడో జాగ్రత్త చేసుకున్నాం, దాన్ని ముట్టుకోకుండా మన జీవనం ఇబ్బంది లేకుండా జరగాలి అంటే మాత్రం ప్రతి నెల కూడా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ జన్మలగ్న రీత్యా కానీ లేకపోతే మీ హస్త సాముద్రిక రీత్యా కానీ మీ జాతకం చూపించుకొని మీరు ఇది సరిగ్గా ఫాలో అయితే మీకు బాగుంటుంది. మీకు కావాలంటే మా ఫోన్ నెంబర్ ద్వారా మీ జాతకం చెప్పాలంటే తగిన ఫీజు తీసుకొని మీ జాతకం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది పూర్తిగా ఆలోచించుకొని చెప్పింది అర్థం చేసుకుంటే మీకు ఎటువంటి నష్టము కష్టము లేకుండా ఉంటుంది. స్వస్తి.